దేవుడు ఎంతో శ్రేష్టమైన రీతిలో మనతో మాట్లాడుతూ, ప్రోత్సాహపరుస్తూ, ఆయన యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయాలలో ఆయన పలుకుతున్నాడు. ఆ వాక్యానికి మనము చోటిస్తున్న వారమైతే మన జీవితాలు దేవుడు ఆశించిన రీతిగా మార్చబడుతుందని నేను ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను. When we give place to God's word to work in our lives, we will start transforming the way God wants us to live. ఈ మాటలు దేవుని దగ్గర మనం ఎన్నిసార్లు విన్నామో, ఆయన వాక్కుకు స్థానం ఇవ్వాలా, ఆయన చెప్పిన హెచ్చరికకు మనం లోబడాలా, ఆయన చెప్పిన మాటలకు మనం శిరసు వంచాలా. ఆయన మాటల్లో జీవం ఉన్నది, ఆయన మాటల్లో బలం ఉన్నది, ఆ మాటల్లో ఒక దారి ఉన్నది. మనం ఎన్నోసార్లు వింటాము, అనేక సార్లు పరిస్థితులు వచ్చినప్పుడు భయానికి గురవడము, లేదా అవసరం లేని మాటలు మాట్లాడడము, లేదా దేవుని మీద బ్లేమ్ వేయడము మనం చేస్తూ ఉంటాము. దేవుని యొక్క క్యారెక్టర్ని మనము అర్థం చేసుకోనప్పుడు, దేవుని యొక్క గుణాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క హృదయాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు, మన రెస్పాన్స్ లోకపరంగా ఉంటది. మన యొక్క లైఫ్ స్టైల్ ఈ భూలోకానికి సంబంధించిన రీతిగా ఉంటది. దేవుడు ఆశించిన రీతిగా ఉండదు. ఎందుకంటే మన రెస్పాన్స్ ఆయన హృదయంలో ఏదుందో ఆ ఆలోచనకు గాని, ఆయన ఏది మాట్లాడినాడో ఆ మాటకు తగినట్టుగా మన ప్రవర్తన ఉండదు. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైన రీతిలో ఆయన మన మధ్యలో కదులుతున్నాడో, we fail to recognize that many a time. మన ఆలోచన ఎంత లిమిటెడ్ గా ఉంటుందో, ఆ లిమిటేషన్ లో దేవుని మనం పెడతా ఉంటాము. ఈ దినము యొక్క వాక్య భాగము రెండో రాజులు గ్రంథంలో 6-7 అధ్యాయాల్లో మనం ధ్యానం చేయబోతున్నాము. Let us see from the word of God how God operates. దేవుడు ఏ రకంగా ఆయన కదులుతున్నాడు, ఏ రకంగా ఆయన కదలడానికి, నీ పక్షాన నా పక్షాన ఉండడానికి, వ్యాజ్యమాడడానికి ఇష్టపడుతున్నాడో చూద్దాము. 2 రాజులు 6 అధ్యాయము 8వ వచనము. ఇక్కడ సందర్భం ఏంటిదంటే, సిరియా దేశపు రాజు ఇజ్రాయేలు మీదకు యుద్ధము చేయడానికి ప్లాన్ వేసినాడు. ఆ యుద్ధం చేయడానికి సమకూర్చుకున్నాడు. అతను ఆ యుద్ధం చేయడానికి సమస్తము సమకూర్చుకున్నాడు. సమకూర్చుకుని ఇజ్రాయేల్ యొక్క ప్రజలకు, ఆ ఇజ్రాయేలు రాజుకు ఒక వార్తను పంపిస్తున్నాడు. నేను పలానా చోట ఉంటాను, ఈ స్థలంలో నేను ఉంటాను, మీతో యుద్ధము ఖాయము అన్న వార్త ఆ యొక్క తన సేవకుల ద్వారా ఇశ్రాయేలుకు పంపడము మనం చూస్తాము. 8వ వచనంలో, 2 రాజుల గ్రంథము 6 అధ్యాయము 8వ వచనము ఇలాగా రాయబడి ఉంది. తర్వాత సిరియా దేశపు రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలనుకున్నాడు. తన సేవకులతో ప్రణాళిక వేసి, ఫలానా చోట నా శిబిరం వేసి ఉంచుతాను అని చెప్పాడు. ఇలాంటి వార్త ఆయన పంపించినప్పుడు
ఆ ఇశ్రాయేలు రాజు దేవుడు ఒక హెచ్చరికను దేవుడు పంపిస్తున్నాడు. When there was an announcement by the enemy, when there was a cry of war by the enemy, God sent an instruction to the king of Israel. ఎలాగా 9వ వచనంలో, and the man of God sent to the king of Israel saying, beware that you do not pass this place, for the Syrians are coming down there. ఏ స్థలంలో అయితే ఈ సిరియా రాజు ఉంటాను అని బిగ్గరంగా ఆయన ప్రకటన చేశాడో, పలానా చోట నేను ఉంటాను అని ప్రకటన చేశాడో, ఆ చోటుకి మీరు వెళ్ళొద్దు అన్న హెచ్చరిక ఎవరి ద్వారా వస్తుంది? ఈ ఇశ్రాయేలు రాజుకు ఒక ప్రవక్త ద్వారా, దేవుని యొక్క సేవకుని ద్వారా వస్తా ఉన్నది. అయితే ఈ ఇశ్రాయేలు రాజు ఏం చేస్తున్నాడు? 10వ వచనంలో, ఇలా ఇశ్రాయేలు రాజు దేవుని మనిషి హెచ్చరిక చేసిన స్థలానికి మనుషులను పంపి అది నిజమని తెలుసుకున్నాడు. ఇలా అనేక సార్లు దేవుని మనిషి చేసిన హెచ్చరిక రాజును రక్షించింది. ఇక్కడ ఒక చాలా శ్రేష్టమైన సూత్రాన్ని మనం గమనిస్తాము. ఒక శ్రేష్టమైన ప్యాటర్న్ ని మనం గమనిస్తా ఉంటాము. గాడ్ ఈస్ అ గాడ్ హూ ఇన్స్ట్రక్ట్స్ you about certain things. He instructs me about certain things. And more so when the enemy, అపవాది ఏ కుయుక్తులైతే వేస్తున్నాడో, ఏ ప్రణాళికనైతే ఇది చేస్తున్నాడో, దాని నుండి రక్షించడానికి దేవుడు నిన్ను నన్ను హెచ్చరిక చేస్తా ఉంటాడు. నిన్ను నన్ను భద్రపరచడానికి ఆయన ఒక మాస్టర్ ప్లాన్ ఆయన వేసి నిన్ను నన్ను ఆ ప్లాన్ లో నడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉంటాడు. And see how, what does the word of God say? ఎన్నో సార్లు దేవుడు ఆ రాజును రక్షించినాడంట హెచ్చరిక ఇస్తూ. My God is a God who brings instruction. My God is a God who brings warning. అనేక సార్లు మనం ఎలాంటి పరిస్థితిలో ఉంటామంటే, అపవాది యొక్క ప్రణాళిక ఏంటో, అపవాది ఎలాగ మనల్ని దాడి చేస్తున్నాడో, అపవాది ఎలాగ దాడి చేస్తాడో దానికి సిద్ధపాటుగా మనము మన యొక్క ఆలోచన విధానాన్ని మనము నియమించుకోము. We don't prepare for the warfare with the enemy. ఆ ప్రిపరేషన్ మోడ్ లో ఉండము, ఆ యొక్క సిద్ధపాటు మోడ్ లో ఉండము గనుక దేవుడు ఒకవేళ మాట్లాడినా ఆ మాటలు మనము ఒక్కొక్కసారి వినలేని స్థితి, చెవి యొగలేని స్థితిలో ఉంటామేమో. ఏమవును దేవుని యొక్క హెచ్చరిక ఒకవేళ ఈ రాజు హీడ్ చేయకుండా ఉన్నట్లయితే, ఈ రాజు దేవుని యొక్క ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ ని హీడ్ చేయకుండా ఉన్నట్లయితే, he would have been caught by the enemy, he would have been destroyed by the enemy. అతను ఆ యొక్క సిరియా దేశపు రాజు చేతిలో పట్టబడి డిఫీట్ చేయబడి ఉండేవాడేమో. But at the right time, and so many times, God sent instruction. ఈ రాజు తన శక్తిలో ఇది నిజమేనా, నిజంగానే ఇది జరుగుతున్నదా అని చెక్ కూడా చేసుకున్నాడు. టు బి మోర్ షూర్. 9వ వచనంలో మనం చూస్తాము, 10వ వచనంలో మనం చూస్తాము. Then the king of Israel sent someone to the place of which the man of God had told him.
ఇలా ఇశ్రాయేలు రాజు దేవుని మనిషి హెచ్చరిక చేసిన స్థలానికి మనుషులని పంపి అది నిజమని తెలుసుకున్నాడు. హి టెస్టెడ్, ఇది నిజమేనా, దేవుని మాట వచ్చింది, దేవుని మాట ఇది నిజమేనా అని అతను ఒక ప్రయత్నం చేశాడు టు హీడ్ దట్ వర్డ్. అండ్ అది దేవుని యొక్క మాట చొప్పున, దేవుని యొక్క హెచ్చరిక చొప్పున అతను ఆ స్థలానికి వెళ్ళకపోవడం బట్టి, ఏ స్థలంలో అయితే ఆ సిరియా దేశపు రాజు ఆయన అతని శిబిరము ఉంచుకుంటానని సవాల్ చేసినాడో ఆ స్థలానికి వెళ్ళకపోవడం బట్టి ఆయన రక్షించబడినాడు. దేవుని చేత హెచ్చరికను పొంది రక్షణ పొందడము, దేవుని చేత హెచ్చరించబడి సంరక్షించబడము ఆయన అనుభవించినాడు. Can you imagine when God speaks and the message comes to one person, and ఈ స్థలంలో అదొక రాజు, ఆ రాజుకున్న బాధ్యత ఏంటి, తన ప్రజలు, తన యొక్క ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలందరి యొక్క బాధ్యత రాజు మీద ఉన్నది కదా. ఆ రాజు ఒకవేళ తప్పు చేస్తే, ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ ఇంపాక్ట్ అంతా ఆ స్థలంలో ఉన్న ప్రజలు, ఆ ఇశ్రాయేలు ప్రజల మీద పడును కదా. వారు బందీలుగా తీసుకోపోబడుతురు కదా, వారు ఆ యొక్క సిరియా దేశపు రాజు చేతిలో ఓడిపోవదురు కదా. కానీ ఈ రాజు యొక్క ఏ రకంగా దేవుని యొక్క హెచ్చరికను ఆయన అంగీకరించి టెస్ట్ చేసినాడు సరే, కానీ ఆ ప్రయత్నం చేసినాడో he was saved, and thereby the entire nation actually experienced protection. వారు కాపాడబడినారు. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, హెచ్చరికనిస్తూ ఉంటాడు. And when the instruction comes and God sends the word, if we neglect, and God sends the word and we don't care, ఎంత ప్రమాదమో. ఈ స్థలంలో, ఈ ఉపమానంలో, ఈ సంఘటనలో అదొక యుద్ధ భూమి. ఇట్స్ అ బ్యాటిల్ ఫీల్డ్. ఆ రాజు హెచ్చరికను పొందడం బట్టి ఆ దేశము, అతని ప్రాణము కాపాడబడింది. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు హెచ్చరికను పంపించినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, దేవుని యొక్క వాక్కు ఒక హెచ్చరిక వలె మన దగ్గరకు వచ్చినప్పుడు మనం సరి చేసుకున్నట్లయితే ఎంత ప్రమాదము ఉంటది, ఎంత నష్టము ఉంటది, ఎంత మనం కోల్పోతాము. మనమే కాదు, దేవుడు మన విసినిటీలో, మన కమ్యూనిటీలో పెట్టిన మన ప్రజలకు ఎంత ప్రమాదము, అది మనము గమనించాల. వి నెవర్ థింక్ about how our disobedience will impact others. ఆలోచన చేసినారా ఎప్పుడు? ఈ రాజు స్థలంలో అతను ఒకవేళ ఈ హెచ్చరికను విననట్లయితే ఏమవును? ఈ హెచ్చరికను అనేక సార్లు అని రాయబడింది. ఎన్నో సార్లు ఆయన రక్షించబడినాడు, ఈ హెచ్చరికను బట్టి రక్షించబడినాడు. What would have happened if he never heeded to that instruction? How many lives would have been at stake? And think about this, church. When God instructs us, he speaks to us, he gives us a word of caution.
if we do not heed to it, there is a consequence. We will lose. The people who are entrusted to us may lose their lives. మనము అలాంటి మైండ్ సెట్ లోనికి మనం రావాలా, that when God instructs, when God gives a word, when God shows me what to do, I will obey. ఎందుకంటే మన ప్రాణము లేకపోతే మన పరిస్థితి ఒకటే కాదు తారుమారు చేయబడేది, మన చుట్టూరు ఎంతమందినైతే దేవుడు మనకు అప్పచెప్పినాడో వారందరి ప్రాణాలు, వారందరి పరిస్థితులు దాని మీద, మన విధేయత మీద హ్యాంగ్ అయి ఉన్నది. And how important is it to heed to God's instruction when he speaks? నాకు చాలా మంచిగా అనిపించిన ఇది ఏంటంటే, ఎన్నో సార్లు దేవుడు హెచ్చరించినాడు. గాడ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇన్స్ట్రక్టింగ్ ద పీపుల్, ఇన్స్ట్రక్టింగ్ దిస్ కింగ్. గాడ్ యూజ్డ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ఆ ప్రవక్తను వాడుకున్నాడు. ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతా వచ్చినాడు, హెచ్చరిస్తా వచ్చినాడు. ప్రతిసారి వారు విన్న ప్రతిసారి వారు రక్షించబడ్డారు, ప్రమాదం నుండి తప్పించబడినారు, వారి యొక్క ప్రాణాలు కాపాడబడినాయి. దేవుని యొక్క హృదయం చూడండి, ఎలాగో ఆయన ఆ హెచ్చరిక వెనకాల ఉన్న ప్రేమ చూడండి, ఆ హెచ్చరిక వెనకాల ఉన్న ఆయన ఆలోచన మనం ఎందుకు అర్థం చేసుకోలేము? మనం అనుకుంటాము డిసిప్లిన్ చాలా కష్టంగా ఉన్నది, మనం అనుకుంటాము డిసిప్లిన్ చాలా మనల్ని ఒత్తిడిలోనికి తీసుకుని వస్తుంది, లేకపోతే డిసిప్లిన్ దేవుడు ఏంటి నన్ను ఈ పని చేయమంటున్నాడు, ఈ రకంగా ఉండమంటున్నాడు, ఈ రకమైన బ్రతుకు ఎందుకు బ్రతకమంటున్నాడు, ఈ రకమైన పరిస్థితులు లేకపోతే ఈ రకమైన అలవాట్లను ఎందుకు వదులుకోమంటున్నాడు. వి థింక్ దట్ ది ఇన్స్ట్రక్షన్ దట్ కమ్స్ టు అస్ is not favorable to us. That's what we think, కదా? అయ్యో దేవుని మాటలు చొప్పున బ్రతకడం ఎంత కష్టమో. But when instruction comes for a war, your life is at stake. The life of people are at stake. ఈ అంత్య దినాలలో మీరు ఎలా సిద్ధపడుతున్నారు, మనం ఎలా సిద్ధపడుతున్నామో దేవునికి అది చాలా 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 ప్రాముఖ్యము. Our preparation, our readiness is important for God. యుద్ధ భూమిలో మనం ఓడిపోవడము దేవుని ప్రణాళిక కాదు. యుద్ధ భూమిలో మనము వీక్ చేయబడము దేవుని ప్రణాళిక కాదు. అయితే ఆ యుద్ధానికి వెళ్ళక ముందు దేవుడు హెచ్చరిక పంపిస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళక ముందు దేవుడు ఆ టూల్స్ ని చూపిస్తున్నాడు, ఎలాగ సిద్ధపడాలో చూపిస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళక ముందు ఆయన ఆ పరిస్థితిని రాకుండా కూడా చేస్తాడు అనేక సార్లు. ఒకవేళ వచ్చినట్లయితే నువ్వు ఎలాగ దాన్ని ఎదుర్కోవాలో ఆయన చూపిస్తాడు. ఒకవేళ నువ్వు హీడ్ చేస్తే నీ ప్రాణాలు రక్షించబడతాయి, అనేకుల ప్రాణాలు రక్షించబడతాయి. ఒకవేళ హీడ్ చేయకపోయినట్లయితే, ఒకవేళ వినకుండా ఒబే చేయకుండా ఆ హెచ్చరికను మనము దాని స్థానము మన హృదయంలో ఇవ్వనట్లయితే, దాని ప్రకారము మనము నడుచుకోనట్లయితే, we are at loss. God is not at loss, we are at loss. ఇలాంటి అనుభవం కలిగిన రాజు అనేక సార్లు దేవుని మాట చొప్పున బ్రతుకుతూ ఆయన హెచ్చరించబడుతూ
తన దేశానికి సంరక్షణ, దేవుని యొక్క ప్రొటెక్షన్ ని, తన విధేయత ద్వారా ప్రొటెక్షన్ ని తీసుకొచ్చిన రాజు, అతని అంతం ఎలాగైనదో చూస్తారా? He dies a very pathetic death, and that too was prophesied. ఈ యొక్క సిరియా దేశపు రాజు, అతను యుద్ధానికి ఇశ్రాయేలు మీదకి వెళ్ళాలి అని ప్రణాళికలు ఎన్ని వేసుకున్నా, ఎన్ని ఎత్తుల మీద ఎత్తులు వేసుకున్నా, ప్రతిసారి దేవుడు ఇశ్రాయేలును కాపాడుతూ వస్తున్నాడు, హెచ్చరిక ఇస్తూ కాపాడుతూ వస్తున్నాడు. అది సిరియా దేశపు రాజుకు చాలా అనీజినెస్ క్రియేట్ చేసింది. చదవండి 11వ వచనము. దేనివల్ల అతను వేసిన ప్రతి ప్రణాళికను దేవుడు అది ఒక హెచ్చరిక వల్లే ఇశ్రాయేలుకి ఇవ్వడము, ఇశ్రాయేలు ఆ యొక్క హెచ్చరికను బట్టి రక్షించబడము, ఇదంతా వేసిన ప్రతి వార్ ప్లాన్ కి దేవుడు దానికి మధ్యలోనికి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేయడం మనం చూస్తాం. దీనివల్ల ప్రతిసారి ఇశ్రాయేలు రక్షించబడుతున్నది. ప్రతి హెచ్చరిక, దేవుడు ఇచ్చిన ప్రతి హెచ్చరికను బట్టి ఇశ్రాయేలు రాజు రక్షించబడతా ఉన్నాడు. దీనివల్ల 11వ వచనము, దీనివల్ల సిరియా రాజు మనసులో కలవరపడ్డాడు. కలవరం వచ్చేసింది, గందరగోళం అవుతుంది. ఏంటి, ఎన్నిసార్లు నేను ఇది చేస్తున్నా కూడా ఆ రాజు ఎలాగ రక్షించబడుతున్నాడు? అతనేమనుకున్నాడు, తన సేవకులలోనే ఎవరో ఆ ఇజ్రాయేలు రాజుకు పక్షాన నా సేవకులు ఎవరో సహాయం చేస్తున్నారేమో అని సిరియా రాజు అనుకున్నాడు. ఎనిమికి మనం గెలుస్తున్న ప్రతిసారి ఏమవుతుంది? ఇంకా మంట పడుతుంది, ఇంకా రోషం పుడుతుంది, ఇంకా చిరాకు వస్తుంది, ఇంకా గందరగోళము, కలవరం పుడుతుంది. The more you win based on the instruction of God, the enemy tries to, he is more agitated. ఇక్కడ అదే జరిగింది. సిరియా దేశపు రాజు ఇంకా కల్వరంలో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? 12వ వచనంలో చూస్తాము. కాబట్టి అతని సేవకుల్లో ఒకడు, నా ప్రభు రాజా, అలా కాదు, ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త ఎలీషా ఇశ్రాయేలు రాజుకి మీరు మీ పడగదిలో పలికిన మాటలు కూడా చెప్పేస్తున్నాడు. ఎవ్రీ వర్డ్, ఈ రాజు ఏ ప్రణాళిక వేస్తున్నాడో, తన బెడ్రూమ్ లో, తన పడగదిలో ఏ మాటలైతే పలుకుతున్నాడో, ఆ మాటలు అన్ని కూడా ఎవరికి రివీల్ చేయబడుతున్నాయి? ఒక ప్రవక్త ద్వారా, ఎలీషా ద్వారా ఆ ఇశ్రాయేలు రాజుకు రివీల్ చేయబడుతున్నది. See how God was invested in instructing this king. హెచ్చరిక, దేవుని యొక్క మాట, దేవుని యొక్క హెచ్చరిక, దేవుని యొక్క వర్డ్, ఇన్స్ట్రక్షన్ is for implementation, is for execution, is for you to obey. నువ్వు ఊరికే వినడానికా దేవుడు నీకు చెప్తున్నది, నాతో చెప్తున్నది? When God speaks,
ఒబీడియన్స్ మ్యాటర్స్. సరే, ఈ రాజు ఓకే, ఇప్పుడు సిరియా దేశపు రాజు ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి ఇంతసేపు ప్లాన్ చేశాడు. ఇప్పుడు అతని ఫోకస్ ఒక ప్రవక్త వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. ఒక ప్రవక్త ద్వారా అతనికి నా సీక్రెట్స్ అన్ని తెలిసిపోతున్నాయి అని తెలుసుకోగానే అతని ఫోకస్ ఎవరి మీదకి షిఫ్ట్ అయింది? ఈ ప్రవక్త మీదకి షిఫ్ట్ అయింది. ఈ ప్రవక్త అతని బిజినెస్ మీదకి షిఫ్ట్ అయింది. 13వ వచనము, అప్పుడు రాజు, వెళ్ళండి, ఆ ఎలీషా ఎక్కడున్నాడో తెలుసుకొనండి. నేను మనుషులను పంపి అతన్ని పట్టుకుంటాను అని జవాబిచ్చాడు. అప్పుడు వారు అతడు దాతోనులో ఉన్నాడు అని సమాచారం ఇచ్చారు. The focus of this enemy, the Syrian king, shifted from the king of Israel, ఇశ్రాయేలు దేశం మీద నుండి, ఇశ్రాయేలు రాజు మీద నుండి ఎవరి మీదకి షిఫ్ట్ అయింది? ఆ ఇశ్రాయేలు రాజుకు ప్రవక్తగా ఉన్న ఎలీషా మీదకి, దేవుని సేవకుని మీదకి షిఫ్ట్ అయింది. There is something very important I want you to observe in this story. I want you to keenly understand. దేవుని యొక్క బిడ్డలు వారు చేస్తున్న పనిని బట్టి, వారి నమ్మకత్వమును బట్టి they can be targeted. ఇక్కడ అదే జరిగింది. ఆ ఎలీషా తన పని తను చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఏ మాటలు అయితే బయలుపరుస్తున్నాడో ఆ మాటలు ఆ రాజుకు చెప్తున్నాడు. అతని పని అతను సక్రమంగా చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. And the enemy shifted the focus on to this prophet, to this man of God. ఈ సేవకుడు దాతానులో ఉన్నాడు అన్న వార్త సిరియా దేశపు రాజుకు అందింది. ఖచ్చితంగా అక్కడే ఉన్నాడు అన్న మాట అందింది. 13వ వచనము, అతను దాతానులో ఉన్నాడు, ఖచ్చితంగా అక్కడే ఉన్నాడు. He was very sure when he got the word, ఈ ప్రవక్త దాతాను ఆ లోయలో ఉన్నాడు అని అన్న వార్త సిరియా దేశపు రాజుకు అందింది. అప్పుడు 14వ వచనంలో, then he sent horses, chariots and a great army. ఒక దేశం మీదకి వస్తున్నాడా? కాదు, ఒక ప్రవక్త మీదకు వస్తున్నాడు. ఒక ప్రవక్తను పట్టుకోవడానికి వస్తున్నాడు. ఎలాంటి సిబ్బందిని తయారు చేసుకున్నాడు? గుర్రాలను, రథాలను, ఒక గ్రేట్ ఆర్మీ అంట. ఇంత మందిని, ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ఇంత మందిని సమకూర్చుకుని వచ్చాడు. ఒక వ్యక్తి, దేవుని పని చేస్తున్న ఒక వ్యక్తి, దేవుని ప్రవక్తగా కదులుతున్న ఒక వ్యక్తి, one man anointed by God, used by God, who was doing the work of God. Against that one man, గుర్రాలు, రథాలు, ఒక గొప్ప సైన్యం. అయితే ఆ తెల్లారిన వారందరూ రాత్రి టైంలో సరౌండ్ చేసుకున్నారు ఆ స్థలాన్ని. తెల్లారంగానే ఆ ప్రవక్త యొక్క సేవకుడు బయటికి వెళ్ళి చూస్తే ఇంత గొప్ప ఒక సీలాగా కనబడుతుంది. ఆ యొక్క వ్యాలీ అంతా
గుర్రాలు, రథాలు, సైన్యం కనబడతా ఉంది. ఈ యొక్క సేవకునికి కంగారు వచ్చేస్తుంది. అయ్యో, భయం వచ్చేస్తుంది. ఏమైపోయింది? ఆ యొక్క ఎలీషా దగ్గరికి వెళ్ళి, నా యజమానుడా, మనం ఏం చేయాలి? పదిహేనవ వచనం చూడండి. అయ్యా ప్రభు, ఇప్పుడు మనం ఏం చేద్దాము అని దేవుని మనిషితో అన్నాడు. వాట్ షాల్ వి డూ? నౌ ది ఎంటైర్ ఆర్మీ, గ్రేట్ ఆర్మీ, ఎన్నో రథాలు, గుర్రాలు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని పట్టుకోవడానికి యుద్ధ భూమిలో నిలబడి ఉన్నది. వారి ఇంటి బయట నిలబడి ఉన్నది. అయితే ఎలీషా అన్నాడు 16వ వచనంలో, దానికి ఎలీషా, భయపడవద్దు, వాళ్ళ వైపు ఉన్న వాళ్ళ కంటే మన వైపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది. ఎవరు మాట్లాడుతున్నారు? ఒక సేవకుడు, దేవుని చేత అనాయింట్ చేయబడిన ఒక ప్రవక్త పలికిన మాటలు. ఆ రాజు వైపు, ఆ యుద్ధ భూమిలో నాకు ఎదురుగా నించున్న ఆ రాజు వైపు ఉన్న వాళ్ళ కంటే నా వైపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది, మన వైపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది. ఈ ప్రవక్తకి ఏం తెలుసు? వాట్ డస్ హీ నో దట్ హీ ఈస్ సో కాన్ఫిడెంట్? ఈ ప్రవక్తకు ఆ మాటలు ఎలా పలికినాడు? వాట్ డిడ్ హీ సీ? వాట్ డిడ్ హీ నో when he said those words? ఈ మాటలు they put me into thinking, how can this man say that people on my side, I have more than what the enemy has? ఈ ఎలీషా ఈ కంగారు పడుతున్న తన సేవకుని కోసం ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసా? దేవా, ఈ యొక్క సేవకుని యొక్క కళ్ళు తెరువు, ఓపెన్ హిస్ ఐస్. ఇది ప్రార్థన. చూడండి 17వ వచనము. And Elisha prayed and said, Lord, I pray, open his eyes that he may see. ఎలీషా ఏదో చూశాడు. అయితే ఏదైతే తను చూశాడో, ఏదైతే తనకు తెలుసో, ఆ విషయాన్ని ఆ సేవకునికి అర్థం అవ్వాలని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. దేవా, ఇతని కళ్ళను నువ్వు తెరువు. ఓపెన్ హిస్ ఐస్ సో హీ కెన్ సీ. ఆ సేవకుడు కళ్ళును దేవుడు తెరుస్తాడు. ఏం కనబడుతుంది? 17వ వచనము. Then the Lord opened the eyes of the young man and he saw, and behold, the mountain was full of horses, chariots of fire all around Elisha. ఈ దాతాను ఒక లోయ. దాతాను అన్న ప్రాంతం ఒక లోయ. ఆ లోయలో ఈ ఎలీషా ఒక స్థలంలో ఉన్నాడు. ఈ రాజు, సిరియా రాజు, అతని సైన్యం అంతా లోయ దగ్గర చుట్టుముట్టేశారు. కానీ దేవుడు కళ్ళను విప్పినప్పుడు, ఈ సేవకుని కళ్ళు విప్పినప్పుడు అతను ఏం చూస్తున్నాడు? ఆ లోయ చుట్టూరు ఉన్న ఆ యొక్క మౌంటైన్స్ దగ్గర దేవుడు గొప్ప సైన్యాన్ని పెట్టాడు. దేవుడు గుర్రాలు, రథాలు, ఎలాంటి గుర్రాలు, రథాలంట? చదవండి.
The mountain was full of horses and chariots of fire. అగ్నితో కూడిన రథాలు గుర్రాలు అక్కడ కనబడ్డాయి. And the mountains was full. ఇది ఎలీషాకు తెలుసు. ఆ యొక్క సేవకుడు అప్పుడే చూస్తున్నాడు. What God has put on their behalf. యుద్ధం రాకుండా ఆపలేదు దేవుడు. లేకపోతే ఈ గుర్రాలను, రథాలను, ఈ గొప్ప సైన్యాన్ని ఆ లోయలో రాకుండా దేవుడు ఆపలేదు. ఆ సమయంలో ఆ యుద్ధ భూమిలో దేవుడు ఎలీషాకు తన సేవకునికి తన ప్రావిజన్, తన గంభీరత్వమును, తన యొక్క మహిమను, తన యొక్క ఏర్పాటును, తన వైపున ఒక సైన్యమును, తన వైపున దేవుని యొక్క ఆ గుర్రాలు, రథాలు అగ్నితో రథాలు మీరు ఎప్పుడైనా చూసారా? కెన్ యూ ఇమాజిన్? ఓకే, జస్ట్ ఫర్ అ మూమెంట్, అగ్ని రథాలు ఎలాగుంటాయో ఆలోచన చేయండి. మామూలు రథమే గంభీరంగా కనబడుతుంది. అగ్నితో రథాలు దేవుని యొక్క సేవకుని పక్షాన ఆ సేవకుని యొక్క రక్షణ కొరకు ఆయన పెట్టినాడు. ఎంత ఎక్కువగా పెట్టినాడంటే ఆ యొక్క మౌంటైన్ అంతా కవర్ చేసినది. You and I cannot imagine the level of protection that we have as children of God. దేవుని యొక్క ఇందాక బిడ్డలు చెప్పారు సాక్ష్యాల సమయంలో ఆ యొక్క ఆ థ్రెడ్స్ ఇలా దాటుకుని వెళ్ళిపోయినాయని. Can you imagine what happens if that thread went a little deeper into your skin? Can you imagine how much God has been protecting you and me? Can you imagine in the battlefield, as a child of God, God has stationed his armies for your safety. నిన్ను నన్ను దేవుడు ఆయన కొనుక్కున్నప్పుడు when he said we belong to him, when he said we are his children, he meant that. And in the battlefield, when you as a child of God, when you as a prophet of God, when you as a servant of God are faced with an enormous enemy, ante ఆ ఆర్మీకి గాని, ఆ రథాలకు గాని, ఆ గుర్రాలకు గాని, లోకపరంగా చూస్తే ఈ యొక్క సేవకునికి, ఈ యొక్క ప్రవక్త దగ్గర ఏ రకమైన లోకపరంగా he doesn't have any materialistic defense. ఇది ఏం లేదు. అతని దగ్గర ఒక గుర్రం కూడా లేదు. ఆ సేవకుని దగ్గర ఏమీ లేవు. But God put a protection. He covered the entire mountain, and he showed his people that he was protecting them. ఒక్క సేవకునికి దేవుడు అంత చేసినాడు. Is it right for us to say that we underestimate, we put God's abilities in a box and say God can only do so much? We often do that, kada.
దేవుడు ఇంతే చేస్తాడు, లేకపోతే ఇలాగనే పనిచేస్తాడు, లేకపోతే ఇదే జరుగుతుంది, లేకపోతే ఈ రకంగానే కాపాడతాడు. ఓ మై గాడ్ is beyond imagination. దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క ప్రావిజన్ ఎంత గంభీరమో మీరు నేను ఊహించలేము. ఆ సేవకుని వదిలిపెట్టలేదు, ఆ సేవకుని యొక్క సేవకుని కూడా వదిలిపెట్టలేదు. దేవుడు వాళ్ళ కళ్ళను తెరిచి వాళ్ళకు చూపించాడు. రథాలు, గుర్రాలు, అగ్నితో కూడిన సైన్యము, అగ్నితో కూడిన ఆ యొక్క రథాలు, గుర్రాలు దే గాడ్ పుట్ ఇన్ దట్ ప్లేస్. ఈ సంఘటన తర్వాత, ఈ సంఘటనలో ఒకటి జరిగినది. ఈ సేవకుడిని ఒక కళ్ళు తెరవబడ్డాయి కదా. తర్వాత ఎలీషా ఇంకొక ప్రార్థన చేస్తాడు. ఎవరైతే ఈ యొక్క శత్రు ఉన్నారో, శత్రు ఈ సిరియా దేశపు సైన్యం ఉన్నారో, వాళ్ళకు గుడ్డితనం కలుగ చేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. చూడండి 18వ వచనము. When the Syrians came down to him, వాళ్ళు వచ్చారు, ఇంకా దగ్గరకు వస్తున్నారు ఎలీషా దగ్గరికి. ఎలీషా అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, Lord, strike these people with blindness. And he struck them with blindness according to the word of Elisha. God opened the eyes of one man to see his glory. God also closed the eyes of the enemy to protect his people. దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడమే కాదు, తన ప్రజల పక్షాన గంభీరమైన సైన్యమును రక్షణ కోసము ఆయన ఇచ్చే దేవుడు. ఒక్క వ్యక్తి కోసమైనా కూడా. It is not a nation that God put that entire army for. It was for one man and his servant. My God is a God who saves. My God is a God who protects. And my God is a God who works beyond imagination. ఆ యొక్క శత్రువు యొక్క వచ్చిన వాళ్ళందరికీ గుడ్డితనం. కెన్ యూ ఇమాజిన్? The enemy can't see, you can see what is happening. ఆ గుడ్డితనంలో వారు ఎక్కడికి నడిపించబడ్డారు? ఇంకొక స్థలానికి నడిపించబడ్డారు. God changed that entire the battlefield scenario there. ఎందుకో తెలుసా? ఈ ప్రవక్త వీళ్ళు దేవుని పైన ఆధారపడుతూ, దేవుని యొక్క ప్రావిజన్ అనుభవిస్తూ, దేవుని యొక్క ప్రొటెక్షన్ కింద బ్రతుకుతూ, విశ్వాసంతో పలుకుతూ, విశ్వాసంతో వారి నోట్లో నుండి వచ్చే మాటలు, they were words of faith. They took God on his word. And they also prayed with great faith. The prayer of this prophet was a prayer of authority. దేవుని దగ్గర అడుగుతున్నాడు,
ఇది చేయి ప్రభువా, దేవుడు చేస్తున్నాడు. ఈ సేవకుని కళ్ళు తెరువు, దేవుడు కళ్ళు తెరిస్తున్నాడు. వీళ్ళ కళ్ళు మూసేసేయి, వాళ్ళకి గుడ్డితనం తెప్పించు, దేవుడు చేశాడు. దేవుడు తన సొంత బిడ్డలను, తన సేవకులను తన బిడ్డలలాగా బ్రతకాలని ఆ అధికారమును, ఆ గంభీరత్వమును తన బిడ్డల పైన ఆయన ఇస్తున్నాడు. But most often, the church is always on the defense. The church is always fearing. The church is always hiding, escaping. When you see the enemy coming, when you see the enemy coming, you should be able to say, my God has surrounded this place. Like Elisha. When the enemy is closing in, you should be able to ask in authority, like this man prayed. Confuse that enemy. వాడికి గుడ్డితనం కలుగా చేయి, వాడిని పవర్లెస్ గా చేయి. ఈ స్థలంలో ఈ దినము బ్యాటిల్ జరగదు. ఆ రోజు జరిగిందా? అంత సైన్యము, అంత గంభీరమైన రథాలు, గుర్రాలు, సైన్యం వచ్చారు. ఒక్క వ్యక్తి కోసము వారు తీసుకెళ్ళగలిగినారా ఆ వ్యక్తిని? ఆ దేవుని సేవకుని పట్టుకోగలిగినారా? ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్న డైనమిక్స్ మొత్తం మార్చబడింది. బికాస్ గాడ్ అండ్ హిస్ ఆర్మీ వాస్ దేర్. My God is not just a God who wants. My God is a God who blinds the eye of the enemy. He is a God who changes the dynamics of the battlefield. He is a God who opens your eyes to see his provision. ఆ సంఘటనలో తర్వాత ఏం జరిగిందంటే, ఈ ప్రవక్త ఈ సిరియా దేశపు సైన్యానంతటిని సమరయలోనికి నడిపిస్తాడు. అక్కడ ఇశ్రాయేలు రాజు మళ్ళీ హెచ్చరికను పొందుకొని, మళ్ళీ ఇన్స్ట్రక్షన్ తీసుకొని, దేవుడు ఏం చెప్తాడో, ఆ ప్రవక్త ద్వారా ఏం చెప్తాడో అది చేసి వారికి భోజనం పెట్టి పంపిస్తాడు. ఈ సిరియా దేశపు రాజు ఊరుకుంటాడా? ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఎక్కడికి వెళ్ళింది? ఫస్ట్ ఏమో ఇశ్రాయేలు రాజు, తర్వాత ఆ రాజుకు సహాయం చేస్తున్న దేవుని యొక్క సేవకుడు. ఇప్పుడు ఫోకస్ నెక్స్ట్ దాని మీదకి షిఫ్ట్ అయింది. ఈ సమరయ ప్రాంతము. ఏ సమరయ ప్రాంతంలో అయితే వాళ్ళు డైవర్ట్ చేయబడతారో ఆ ప్రాంతానికి అతని ఫోకస్ షిఫ్ట్ చేయబడుతుంది. అతను అక్కడ ఆ సమరయను బిసీజ్ చేసుకున్నాడు అని 24వ వచనంలో మనం చదువుతాము. వర్స్ 24. ఇదంతా జరిగిన తర్వాత సిరియా రాజు బెతెస్దాదు తన సైన్యం అంతా
అంత తీసుకొని సమరయాకు దాడికి వచ్చి పట్టణమును చుట్టి ముట్టడి చేశాడు. He besieged that place. ఆ సమరియా ప్రాంతము ని క్యాప్టివ్ తీసుకున్నాడు. దాని వల్ల ఆ ప్రదేశంలో భయంకరమైన కరువు వచ్చిందంట. కరువు వచ్చింది. ఈ శత్రువు యొక్క రాజు అధికారంలో ఆ ప్రాంతం అంతా క్యాప్టివ్ చేయబడింది. అక్కడ మార్కెట్ ప్లేస్ లో ఉన్న ఇది చూడండి, అక్కడ వాళ్ళు కొనుక్కోవడానికి కూడా ఎంత అంటే ఆ రేట్స్ అన్ని కూడా ఎస్కలేట్ చేయబడ్డాయి. Verse 25, there was a great famine in Samaria, and indeed they besieged it until a donkey's head was sold for 80 shekels of silver and 1/4 of a cab of dove's droppings for 5 shekels of silver. వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలంటే ఒక్కొక్క ఇది ఎంత ఎక్కువగా దాని ప్రైస్ ఇదైపోయింది. ఆ రకమైన స్థితికి ఆ ప్రాంతాన్ని మార్చివేశాడు. ఆ స్థలంలో ఇశ్రాయేలు రాజు ఉన్నాడు కదా. ఈ ఇశ్రాయేలు రాజు ఆ స్థలం అంతా పరిశీలన చేస్తున్నాడు. ఏదో పట్టనట్టు అతనికి నిజంగా కొంచెం కూడా చలనం లేనట్టు. ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అంటే ఆమె చాలా ఒక ప్యాథటిక్ స్టోరీ చెప్తుంది. ఏమని, మేమిద్దరము మాట్లాడుకున్నాము, నేను ఇంకొక ఆవిడ, మా బిడ్డలను మేము వండుకుని తినాలని మేము ప్లాన్ వేసుకున్నాము. ఒక దినము నా కుమారుని నేను ఇచ్చినాను, మరుసటి దినము తన కుమారుని తను ఇవ్వడానికి ధృవీకరిస్తుంది. అలాంటి కరువు స్థితి వచ్చింది ఆ ప్రాంతానికి. When this king heard that, he was shaken. అతని ఫస్ట్ రెస్పాన్స్ ఆవిడతో, దేవుడే మీకు ఇది దేవుడే మీ పక్షాన లేడు, నేనేం చేస్తాను? 27వ వచనం చదవండి. అది విని రాజు, యెహోవాయే నీకు సహాయం చేయడం లేదు, ఇక నేనేం చేస్తాను? ద్రాక్ష గానుగు నుండి లేకపోతే ధాన్యపు కళ్ళం నుండి ఏమన్నా వస్తుందా అన్నాడు. అతని మాటల్లో నిరీక్షణ లేదు. అతని మాటల్లో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రావిజన్ ఎలా ఉంటుందో, there is no word of hope coming from his mouth. And he doesn't seem to be ready to help either. కానీ ఆ స్టోరీ విన్న తర్వాత, ఆవిడ చెప్పిన మాటలు విన్న తర్వాత, he cries to God and he says something very disturbing. I was shaken when I read these words. 31వ వచనము. అప్పుడు రాజు ఇంగ్లీష్ లో చదువుతాను వినండి. Then he said,
God do so to me, and more also, if the head of Elisha, the son of Shaphat, remains on him today. ఇతను ఆ పరిస్థితిని చూసి, ఆ పరిస్థితికి కారణము ఎవరు? దేనివల్ల ఆ ప్రాంతానికి కరువు వచ్చింది అని తను ఒక నింద మోపుతున్నాడంటే, హి ఈస్ అక్యూజింగ్ ఎలీషా. ఎలీషా తల మీద తన తల ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఈ ఎలీషా దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క గంభీరమైన ప్రావిజన్ ని ఆ యుద్ధ భూమిలో చూసి అతను ప్రార్థన చేస్తాడు కదా, వీళ్ళని గుడ్డిపరచు అని. తర్వాత ఆ ప్రాంతానికే నడిపిస్తాడు కదా, సమరయాకు. దాని మూలంగా అక్కడ యుద్ధము వచ్చినదని, దాని మూలంగానే అక్కడ కరువు వచ్చిందని, అందుకే ఎలీషా బాధ్యుడని, ఎలీషా పైన తన తల ఉండడానికి వీల్లేదు అన్నట్టుగా తను మాట్లాడుతున్నాడు. And then God again speaks. తర్వాత దేవుడు మళ్ళీ మాట్లాడతాడు. ముప్పై మూడో వచనం చూడండి. And while he was still talking with them, there was a messenger coming down to him. And then the king said, surely this calamity is from the Lord. Why should I wait for the Lord any longer? ఇతను ఈ ఇశ్రాయేల్ రాజు యొక్క ప్రవర్తన చూసారా ఎలా మారిపోయిందో? నేను దేవుని పైన ఎందుకు ఆధారపడాలా? ఈ దేవుడు ఇచ్చాడు కదా. అప్పుడు ఎలీషా, 7వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు ఎలీషా ఒక దేవుని దగ్గర నుండి ఒక సందేశాన్ని తిరిగి ఆ రాజుకు తీసుకుని వస్తున్నాడు. రేపు ఈ సమయం కల్లా ద సీన్ విల్ చేంజ్. రేపు ఈ సమయం కల్లా ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందంట? అదే సమరయ ప్రాంతంలో రేపు అంటే ఒక 24 hours తర్వాత a seah of fine flour shall be sold for a shekel. ఏ రేట్స్ అయితే ఎస్కలేట్ అయినాయో అవన్నీ కూడా నార్మలైజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఆ మాటకు జవాబుగా 3వ వచనము, 2-3 వచనాల్లో, 2వ వచనంలో, 7వ అధ్యాయము 2వ వచనంలో అతను he seems to be in disbelief. ఒకానొకప్పుడు దేవుని మాటల చేత హెచ్చరించబడిన రాజు, దేవుని మాటల చేత హెచ్చరించబడి రక్షించబడిన రాజు, ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంటే, ఇప్పుడు దేవుడు ఒక ప్రవచనం తీసుకుని వస్తే దానికి అంతగా రెస్పాండ్ అవుతున్నట్టు అతను కనపడలేదు. అతను అంటున్న మాటలు ఏంటిది చదవండి. 7వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అప్పుడు రాజుతో ఎలీషా, యెహోవా చెప్పిన మాట విను. యెహోవా చెప్పుచున్నదేమంటే, రేపు ఇదే సమయానికి షమ్రోను పట్టణ ద్వారము దగ్గర ఒక తూలము వెండికి 4 కిలోల గోధుమ పిండి, ఒక తూలము పిండికి 8 కిలోల యవలు అమ్ముతారు అన్నాడు. అప్పుడు రాజు ఒక అధికారి భుజంపై చేయి వేసి ఉన్నాడు. ఆ అధికారి దేవుని మనిషితో, చూడండి, యెహోవా
పరలోకము కిటికీలు తెరిచినా అలాంటిది జరుగుతుందా అన్నాడు. దానికి ఎలీషా, చూస్తూ ఉండు, అలాగ జరగడము నువ్వు కళ్ళారా చూస్తావు గాని దాంట్లో దేనిని తినవు అని జవాబిచ్చాడు. సో ద ఆఫీసర్, ఈ యొక్క ఇశ్రాయేలు రాజు యొక్క ప్రధాన సేవకుడు, అధికారి ఏమంటున్నాడు? దేవుడు పరలోక ద్వారాలు తెరుస్తాడా? ఎలా జరుగుతుంది? They seem to be in disbelief when God's word is coming. అసలు అలా ఎలా జరుగుతుంది? ఈ ఫ్యామైన్ యొక్క పరిస్థితి ఎలా మార్చబడుతుంది? ఎలీషా తన సేవకులు దేవుని మహిమను, దేవుని గంభీరత్వము, దేవుని ప్రావిజన్ ని చూశారు, అనుభవించారు. ఈ ఇశ్రాయేలు రాజు కూడా అనేక సార్లు దేవుని యొక్క రక్షణను అనుభవించాడు. అయినప్పటికీ రెండవసారి దేవుని వాక్కు వచ్చినప్పుడు, దేవుని యొక్క ప్రవచనం వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్కు విడుదలైనప్పుడు దే ఆర్ స్పీకింగ్ యాజ్ దో ఇట్ మే నాట్ హ్యాపెన్. Their words seem to limit God's power, God's ability. యెహోవా పరలోకపు కిటికీలు తెరిచినా జరుగుతుందా? ఏం మాటలవి? దేవుని శక్తిని అనుభవించిన వారు, దేవుని ప్రావిజన్ అనుభవించిన వారు, దేవుని చేత హెచ్చరించబడి రక్షించబడిన వారి నోటి నుండి వచ్చే మాటలు జరుగుతుందా? అయితే అప్పుడు ఈ ప్రవక్త అంటాడు, నువ్వు వింటావు, నువ్వు చూస్తావు, కానీ నువ్వు తినవు. అలా జరగడము నీవు కళ్ళారా చూస్తావు గాని దాంట్లో దేనిని నువ్వు తినవు. దేవుని యొక్క గంభీరత్వంను అనుభవించిన తర్వాత కూడా నోటు నుండి దేవుడు ఏం చేయగలడు, దేవుడు ఎలాంటి ప్రొవిజన్ చేయగలడు, ఎలాంటి పరిస్థితులను ఎలా మార్చగలడు అన్న నమ్మకము లేని వారంగా ఎలా ఉంటాము? మీరు 7వ అధ్యాయం అంతా చదివినట్లయితే దేవుడు ఈ సిరియా దేశపు రాజుని ఎలా డీల్ చేసినాడో, ఆ సిరియా దేశపు సైన్యాన్ని ఎలా డీల్ చేసినాడో మనకు అర్థమవుతుంది. ఎలాంటి పరిస్థితిని దేవుడు తీసుకుని వచ్చినాడంటే, ఆ సిరియా దేశపు రాజును, ఆ సైన్యాన్ని దేవుడు ఆ గందరగోళంలో వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. వాళ్ళున్న ప్రదేశాన్ని దే ఫ్లెడ్. ఆ 24 hours లో ఏం జరిగిందంటే, చదవండి 7వ అధ్యాయము 6వ వచనము. The Lord caused the army of Syrians to hear noises of chariots, noises of horses, and the noise of a great army. వాళ్ళకి ఎలాంటి భయాన్ని పుట్టించినాడంటే, వాళ్ళు ఒక గంభీరమైన నాయిస్ వింటున్నారు. ఎలాంటి నాయిస్? రథాలు, గుర్రాలు, ఒక ఆర్మీ వాళ్ళ మీదకి వస్తున్నట్టు ఆ శబ్దము దేవుడు వానికి వినిపించి
ఆ స్థలాన్ని నుండి వాళ్ళు డిస్పర్స్ అవడానికి వాళ్ళని ఇది చేస్తాడు. ఆ సిరియా దేశపు రాజు ఏ స్థలంలో అయితే క్యాప్టివ్ తీసుకున్నాడో, ఏ స్థలంలో అయితే సీజ్ చేసినాడో, ఏ స్థలంలో అయితే అతను తన ఇదిలో పెట్టుకున్నాడో, దేనిని బట్టి కరువు వచ్చిందో ఆ స్థలం నుండి ఈ సిరియా దేశపు రాజును తన సైన్యాన్ని తన మహిమను ఎలాగ చూపించాడు? he only gave them a noise. వాళ్ళకి కనబడని కూడా కనబడలేదు. చూడండి, for the Lord caused the army of Syrians to hear the noise of chariots, the noise of horses and the noise of a great army. అప్పుడు ఈ సిరియా దేశం ఈ సైన్యం ఏమనుకున్నారంట? they said to one another, look, the king of Israel has hired against us. మిగతా రాజులు, ఈ హిత్తీయుల యొక్క రాజు, ఈజిప్షియన్ యొక్క కింగ్ ని అతను ఈ ఇజ్రాయేలు రాజు తీసుకుని మన మీదకి దాడి చేయడానికి వస్తున్నాడు అని అనుకుని, therefore they rose and fled at twilight and left the camp intact. దేవుడు ఒక శబ్దం ఇచ్చి వాళ్ళలో కన్ఫ్యూజన్, వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇజ్రాయేలు రాజు దాడికి వస్తున్నాడు అని అనుకున్నారు. బట్ హూ వాస్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్? అసలు నిజంగా అక్కడ సైన్యం ఉందా? ఇజ్రాయేల్ రాజు వస్తున్నాడా? లేదు. బట్ గాడ్ gave them a noise of an army, noise of horses, a noise of chariots, and made the enemy flee. ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యమైపోయింది ఉదయానికి. ఆ ప్రాంతం అంతా ఎక్కడున్న సామాన్లు అక్కడున్నాయి. కొంతమంది లెపర్స్ ఆ స్థలానికి వెళ్ళి వాళ్ళు సమస్తము కామ్గా ఉండడం చూస్తున్నారు. అప్పుడు వెళ్ళి ఈ వార్తను ఇశ్రాయేలు రాజుకు చెప్తారు. ఇశ్రాయేలు రాజు యొక్క ప్రజలకు చెప్తారు. ద కింగ్, ఈ ఇశ్రాయేలు రాజు ఏమనుకుంటున్నాడు? అది చూడండి 12వ వచనము. So the king arose in the night and said to his servants, now let me tell you what the Syrians have done to us. సిరియా దేశపు రాజు ఏమనుకుంటున్నాడు? ఇశ్రాయేల్ దేశపు రాజు మిగతా రాజుల్ని వేసుకుని నాకు యుద్ధానికి చేయడానికి వచ్చాడని అతను పారిపోయాడు. అతని సైన్యాన్ని అంతటినీ తీసివేశాడు. ఇశ్రాయేల్ రాజు సిరియా దేశం రాజు ఏం చేశాడో అని అతను అనుకుంటున్నాడు. ఆ సంగతి చెప్తున్నాడు. they know we are hungry, therefore they have gone out of the camp to hide themselves in the field, saying when they come out we will catch them alive. ఇతనికి ఇంకా అర్థం కావట్లేదు. దేవుడు తన పక్షాన ఆ స్థలమును, ఆ యుద్ధ భూమిని, ఆ ప్లేస్ లో ఉన్న ఆ ఎనిమిని అక్కడ నుండి తీసివేశాడన్న సంగతి ఇంకా అర్థం కాలేదు. ఎవరికి? ఇశ్రాయేలు రాజుకు. ఇంకా ఏమనుకుంటున్నాడు? ఈ సిరియా దేశపు రాజు ఏం చేశాడు తెలుసా? మనకు ఆకలిగా ఉందని తెలుసు, ఫ్యామిన్ లో ఉన్నాము, ఆకలిగా ఉందని తెలుసు. సో హీ ఈస్ ప్లేయింగ్ క్యాచ్ విత్ అస్. అతను ఎక్కడో దాక్కుని మన కోసము, మనం బయటికి రాగానే పట్టుకొని మనల్ని సీజ్ చేస్తాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. చూడండి, see how each party is thinking. And in the midst of all of this, what God is doing, తర్వాత మళ్ళీ వాళ్ళు కొంతమందిని పంపించి చూసి టెస్ట్ చేసి అప్పుడు బయటకు వస్తాడు ఇశ్రాయేలు రాజు. ఆ ద్వారం దగ్గర ఆ యొక్క ఆఫీసర్ నించునుంటే, ఆ ఆఫీసర్ నించునున్న సమయంలో ఆ ప్రజలందరూ బయటికి ఒకటేసారి రావడం బట్టి ఆ స్థలంలో ఆ యొక్క ఆఫీసర్ హతం చేయబడతాడు at the gate. Verse 16, then the people went out
and plundered the tents of the Syrians. అప్పుడు దేవుడు ఏ మాటలైతే పలికినాడో ఆ ప్రవక్త ద్వారా, so a seah of fine flour was sold for a shekel and 2 seahs of barley for a shekel. That was accomplished as how the Lord God spoke. దేవుడు మాట్లాడితే అది నెరవేర్పులోనికి తీసుకుని వస్తాడు. దేవుడు మాట్లాడితే ఆయన ఏ మాటనైతే విడుదల చేశాడో అది జరుగుతుంది. ఈ ఇశ్రాయేలు రాజుకు ఆ సమయం వరకు కూడా అర్థం కావట్లేదు. హీ ఈస్ థింకింగ్ స్టిల్ ద సిరియన్స్ ఆర్ ఆఫ్టర్ హిమ్. He has failed to see. He has failed to see what God was doing there. ఆ రాజుకు ఏ మాట అయితే ప్రవక్త చెప్పినాడో, ఈ 24 గంటలు, ఈ రోజుకు, ఈ సమయానికి, రేపటి దినము ఇలాంటి స్థితి జరుగుతుంది. ఎలాంటి స్థితి? 2 shears of barley for a shekel and a shear of fine flour for a shekel shall be sold tomorrow about this time in the gate of Samaria. ఆ మార్కెట్ ప్లేస్ షిఫ్ట్ అయిపోతుంది. మార్కెట్ ప్లేస్ లో ఆ కొనుగోలు చేసే రేట్స్ మారిపోతాయి. ఆ మాట విడుదలైనప్పుడు ఈ రాజు గాని తన యొక్క ఆఫీసర్ నమ్మలేదు. తన ఆఫీసర్ అయితే దేవుడు పరలోక ద్వారాలు, పరలోక కిటికీలు తెరిస్తే గాని కూడా జరుగుతుందా అలాంటిది అని అవమానంతో కూడిన దేవుని యొక్క శక్తిని అనుమానించినట్టుగా మనం చూస్తున్నాం. బట్ ఇట్ హ్యాపెండ్. యు నో వై? బికాస్ గాడ్ మేడ్ ద ఎనిమీ, గాడ్ మేడ్ ద ఎనిమీ టు ఫ్లీ. దేనిని బట్టి? ఒక నాయిస్ పంపించాడు దేవుడు, ఒక సౌండ్ పంపించాడు. He sent the sound of armies and moved the enemy from the battlefield. Can you imagine, church, how big, how great, how mighty your God is in the battlefield? దేవుడు నీ పక్షాన నా పక్షాన వ్యాజ్యమాడతాడు అని అంటే, నీ పక్షాన నా పక్షాన ఆయన దేవునిగా ఉంటాను అని అంటే, ఆ మాటకు, ప్రతి మాటకు ఆయన he will reveal that in the battlefield. అయితే ఈ పరిస్థితులు, ఈ యొక్క బ్యాటిల్ ఫీల్డ్ లో నేర్చుకోవాల్సిన, మనం ఆధారపడవలసిన మనం ఏం చేయాలి? we know our God is strong, we know our God is mighty, we know our God is all powerful. ఆయన ఎలాగా కదులుతున్నాడో, ఎలాగ తన ప్రజల పక్షాన తన మాట్లాడిన మాటలు నెరవేర్పులోనికి తేడానికి ఎలాగ కదులుతున్నాడో మనకు తెలుసు. అయితే మనం ఎలాగ ఉండాలి? పరిశీలన చేసుకుందామా? ఆ ఇజ్రాయేలు రాజు వింటున్నాడు, అనేక సార్లు హెచ్చరించబడినాడు, సరి చేసుకున్నప్పుడల్లా గెలిచాడు. కానీ దేవుని యొక్క మాట విని కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు God showed him how he can change the battlefield, how God's word will come to accomplishment. ఏ ఆఫీసర్ అయితే, ఏ ప్రధాన సేవకుడు, ఆ ఇశ్రాయేలు రాజుకున్న సేవకుడు ఎంత అవమానకరమైన మాటలు, ఎంత అంటే విశ్వాసం లేని మాటలు జరుగుతుందా? Is God capable of this? Even if God opens the doors of heavens, will this happen? అని దేవుని పైన ఒక క్వశ్చన్ వేస్తున్న వ్యక్తి, అతను ఆ 24 hours టైంలో అతను లేడు.
ఏ మాటలైతే పలకబడ్డాయో, that he will see this happen, he will see God intervene, but he cannot eat even a grain. ఆ స్థలంలో కరువు పరిస్థితి మార్చబడతది. ఆ యొక్క ప్రైసెస్ ఏదైతే ఎక్కువ చేయబడ్డాయో అవి తగ్గించబడతాయి. ఆ మాట నెరవేర్పులోనికి వచ్చింది, కానీ ఆ ఆఫీసర్ ఆ దినము బ్రతికి లేడు. Just as how God spoke. విని విధేయత చూపించే వారంగా ఉన్నామా? విని దేవుని అనుభవించి దేవుని గంభీరత్వమును చూసి కూడా ప్రశ్నలు వేసి దేవుని యొక్క కేపబిలిటీని, దేవుని యొక్క పవర్ ని క్వశ్చన్ చేసే వారంగా ఉన్నామా? ఈ సేవకుని వలె లేదా ఆ రాజు వలె ఊగిసలాడుతూ, his interpretation was not based on how God is moving. అతను ఎప్పుడు కూడా ఈ శత్రువు ఈ 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు రాజు చేసిన తప్పు ఏంటో తెలుసా? తన శత్రువు ఎలాగ కదులుతున్నాడో అని స్పెక్యులేట్ చేసినాడు. తన శత్రువు ఏం పని చేసుంటాడో అని he was not sure also. He was saying with absolute conviction that my enemy has done this. What would have happened in that situation if he had asked God, show me how great you are, how powerful you are, how mighty you are. I don't know how this will happen, but today, Lord, you change this battlefield. What would have happened if that king sought God that way? దేవుని యొక్క who God is for you, who God is in your battlefield, who God is in your warfare. Don't ever forget that, because if God has said that he will see you through, he will see you through, church, because his word is eternal. నీ పక్షాన నా పక్షాన దేవుడు హెచ్చరించేవాడే కాదు, నీ పక్షాన నా పక్షాన ఆయన యుద్ధ భూమిలో మన కండ్లను తెరిచి ఆయన గంభీరత్వంను రుజువు చేసుకుంటూ శత్రువు యొక్క కండ్లను మూసివేసే దేవుడు ఒక్కటే కాదు, ఆయన ఆ యుద్ధ భూమిలో శత్రువును కన్ఫ్యూజ్ చేసి ఒక శబ్దం ఇచ్చి మార్చగలిగిన సమర్థుడు. అదొక్కటే కాదు, ఆయన అన్న ప్రతి మాట, every word to the dot will be accomplished. That is the God that you and I serve. That is the God, when he spoke, that word went with life, that word went with action. It will go back to him after having accomplished. That is what God's word says. ఆయన మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడి ఆయనకు మహిమ తీసుకొని వస్తుంది. అయితే నీవు నేను దేవుని యొక్క బిడ్డలంగా, దేవుని యొక్క సంఘంగా, as God's people, how are we in the battlefield? Are we like this servant who's crying, who doesn't know, oh, what should we do? We are not seeing the power of God. Our eyes are not on the God who owns you. Our eyes are not on the one who is all powerful. Oh, how has God changed this battlefield? ఈ యుద్ధ భూమిని ఈ ఇశ్రాయేలు ప్రజల కోసము ఆయన
తను ఎలాంటి సంరక్షణ ఇస్తాడో, ఎంత గంభీరంగా తన ప్రజలకు రివీల్ చేసినాడు. When God opened the eyes of the servant, he was able to see fiery chariots. And in a different situation with the enemy, God just gave sound. This battle was won because God's sound, a noise was sent to the enemy. So church, here is the question. Are you the one who will look up and ask God to show you? Or are you the one who will look up and question that God, will you do anything? Where do we fall? దేవుని గంభీరత్వమును తెలుసుకొని నాకు చూపించయ్యా, ఈ భయంకరపు స్థితిలో, ఈ యుద్ధ భూమిలో నా ఎదురుగా అపవాది, నా ఎదురుగా ఎనిమి, నా పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితిలో నా ఎదురుగా, నా డోర్ బయట అపవాది ఉన్నప్పుడు నువ్వు ఎంత గంభీరమైన అద్భుతం చేయగలవో నాకు చూపించు, నీ ప్రావిజన్ నాకు చూపించు, నీ యొక్క సామర్థ్యత ఈ దినము నా కళ్ళు తెరిచి నాకు చూపించు అని అడిగే సంఘంగా ఉన్నామా? లేదా ఆ యొక్క ఆ ఇశ్రాయేలు రాజు దగ్గర కుడి చేతి ప్రక్కన ఉన్న ఆ యొక్క ఆఫీసర్ లాగా, దేవునికి ఇది సాధ్యమా? ఇంత భయంకరపు స్థితిలో, ఇంత ఫ్యామైన్ లో, ఇంత గంభీరమైన ఎనిమి దగ్గర విజయం పొందుకోవడానికి దేవునికి ఇది సాధ్యమా? క్యాన్ గాడ్ డూ ఎనీథింగ్ అనే గుంపులో ఉన్నావా? Church, whether you believe or you don't believe, whether you see or you don't see, the word of God will prevail. The instruction that God gives you, every word that he has spoken to you will prevail. దేవుని యొక్క సేవకుడు, అతని యొక్క సేవకుడు ఎలీషా, తన సేవకుడు, ఇద్దరు కూడా దేవుని యొక్క గంభీరత్వము, దేవుడు యుద్ధ భూమిలో ఎంత వారి పక్షాన వ్యాజ్యమాడువాడు, తన యొక్క పవర్ ని రివీల్ చేయగలిగిన వాడిని నమ్మి ఆ రకంగా ప్రార్థన చేసి, వారి మాటలు, నోటి నుండి వచ్చే మాటలు ఆ రకంగా దే ఫ్యాషన్ దేర్ లైఫ్ బేస్డ్ ఆన్ ద పవర్ ఆఫ్ గాడ్. Their situations, the response that they had to that situation was based on God's power. Who God was, not based on the horses and the chariots and the army of the enemy. మనల్ని అడుగుదామా, పరిస్థితి వచ్చినప్పుడు, యుద్ధ భూమిలో అపవాది నా ఎదుటున్నప్పుడు, తృణీకరణ ఉన్నప్పుడు, అపవాది నాకు దాడి చేస్తున్నప్పుడు, నన్నే కార్నర్ చేస్తున్నప్పుడు, నేను దేనిపైన నా దృష్టిని పెడుతున్నాను? ఫ్యామిన్ వచ్చినప్పుడు, కరువు కాలంలో నేను దేనిపైన నా దృష్టిని పెడుతున్నాను? నా దేవుడు పరిస్థితిని మార్చగలడు. నా దేవుడు యుద్ధ భూమిలో తారుమారు చేయగలిగిన దేవుడు. నా దేవుడు మార్కెట్ ప్లేస్ డైనామిక్స్ ని మార్చగలిగిన దేవుడు. నా దేవుడు యుద్ధంలో శత్రువు యొక్క కండ్లను గుడ్డిగా చేయగలిగిన దేవుడు. నా దేవుడు నా పక్షాన రథాలను, గుర్రాలను, గొప్ప సైన్యము, అగ్నితో కూడిన రథాలు, గుర్రాలు నా పక్షాన పెట్టగలిగిన దేవుడు. అయితే నేను దేనిని చూస్తున్నాను? ఈ ఎనిమిని చూస్తున్నానా? నా ఎదుట ఉన్న కష్టాన్ని చూస్తున్నానా? నా పరిస్థితిని చూస్తున్నానా? అపవాది యొక్క తీసుకుని వచ్చే ప్రతి ఒక్క బాణం వైపు చూస్తున్నానా? లేదా నా దేవుని ఎదుట పెట్టుకొని నా కండ్లను ఆయన యొక్క ప్రొవిజన్ పైన, ఆయన యొక్క గంభీరత్వం పైన నా కనుదృష్టి మారుస్తున్నానా?
Our officer, he was not alive the next day to see, to experience. Just 24 hours later, he was not living. He could not experience the provision of God. He saw it, but he could not eat. దేవుడు మాటలు. మనం ఎలా బ్రతుకుతున్నాము, మనం బ్రతుకుని బట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం హెచ్చరిస్తున్నాడు, ఎలాగ నడిపిస్తున్నాడు. చర్చ్, ఇట్ ఇస్ దిస్ ఇయర్ is a year of focus. This year is a year for you to focus on the spiritual things. This year is a year where you and I have to take God at his word. This year is a year where you will live by faith, not by sight. This year is a year for God to demonstrate his power through our lives. Are you ready, church, to stand in that place in the midst of the battlefield and say, my God is on my behalf? Na pakshana unna devudu ee enemy దగ్గరున్న సమస్తము కంటే గొప్పవాడు. ఆ యుద్ధ భూమిలో నువ్వు నుంచుని చెప్తావా? Because when God said he will see you through this year, he will see you through this year. It is a year of focus on God's word. It is a year of focus on the power, the nature, the character of who God is, and letting God be God in our lives. That day, the battles, there was no war actually. The enemy came to the battlefield. God showed up and no war happened. I don't know what this year holds. ఈ సంవత్సరము ఎంత భయంకరమైన స్థితిలో గుండా మనం వెళ్తామో నాకు తెలియదు. But God will show up as long as you take God on his word. God will show up as long as you take the instruction and live by it. And God will show up at every instance where you demonstrate the faith because he spoke. That day, the war did not happen. That day, the enemy was displaced. That day, God won. The word of God was accomplished. This year, no matter how grave the battlefield, no matter how hard the situation, just as Elisha said, I pray, God, open the eyes of this church so that they will see your provision. This year, you will see God moving through your life. This year, it will be difficult outside. The enemy will press on. The enemy will start moving closer and closer. But God wants your focus to be on him, on his power, on his strength and provision. This year will be a year of demonstration of God's power through your life, through my life, our circumstances, and we will live by faith. This year, we will not live by sight.
We will not live based on what we see in our circumstances. We will live based on what we see God doing. We will live based on what we see God speaking. This year, we will live because He spoke. He will see us through. దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు దేవుని అడుగుదాము. అయ్యా, ఈ పరిస్థితులన్నిట్లో, యుద్ధ భూమిలో నా యొక్క అపవాది నా పైనకి దాడి చేయడానికి వచ్చినప్పుడు నా కనుదృష్టి నీ గంభీరత్వంను, నా కనుదృష్టి నీ ప్రావిజన్ పైన, నా కనుదృష్టి నీ మహిమ పైన, నీ యొక్క గొప్ప ప్రణాళిక పైన మళ్లించు. Help me to see, Lord, the provision that you have, how great and mighty you are. In the midst of all our situations, Lord, open our eyes to see who you are, to behold, to walk in your power. Help us, Lord, to understand when you speak, when you instruct. Help us to live by that instruction. Help us, Lord, to be people of faith, to pray and live by faith. నిన్ను బట్టి, నీ మాటలను బట్టి అయ్యా మా జీవితాలను అయ్యా మీరు మీ మహిమ కోసము మమ్మల్ని నిలబెట్టుకో. ప్రతి పరిస్థితిలో, ప్రతి ఒక్క సందర్భంలో నీవు మా పక్షాన ఉన్నావు, మా పక్షాన వ్యాజ్యమాడు వాడవను అని నమ్మి ప్రతి ఒక్క సందర్భంలో నీకు మహిమను తెచ్చే సంఘంగా మమ్మల్ని మార్చు. God, we want to walk with you. God, we want to set our eyes on you. Lord, this journey, how bad it is, Lord, even if it is a valley, Lord, even if it is as grave as it can be, Lord, we trust in your provision. We trust in your providence. We trust in your strength. We trust in you, the God who made the heaven and earth. Today, Lord, we surrender. Lord, we come under the power of your word. We come under, Lord, the anointing of the Holy Spirit. And Lord, we surrender our weaknesses, our shortfalls, our shortcomings, oh Father, our disbelief. Lord, let it be nullified this day. Let us walk in faith, Lord. Let us, Lord, march forth, oh Father God, as your children, as your people. Help us to focus on what you are doing, Lord. Help us to focus on what you're saying, Lord. Help us, Lord, to change our lives, to fashion our lives based on your word. We commit ourselves, our families, our people, Lord, the community that we live in. We ask you, Lord, to use us that day, Father. Lord, you used Elisha. Lord, you used his servant, oh Father God. Lord, use us in these end days, oh Father God. Lord, in this season, Father, you use us, Lord, to be ambassadors of your word, to be people who will speak your word, who will take your word to the nations. Raise up people, Father, who will pray like Elisha prayed. Lord, who will seek you in all our circumstances. Even when the enemy is approaching, Lord, we know that you are fighting for us. We know, Lord God, that your provision is there for us. We know, Father, that this battle belongs to you. Help us, Lord, to obey, to please you,
to live according to the desires of your heart. We want to be one with you, Father. Lord, we seek your presence. Lord, we want to have the communion of the Holy Spirit. Lord, we want to walk in your anointing, in your provision, Father. Lord, under your wings, Father, take us through, Father God. Let your plans and purposes be accomplished through our life. మమ్మల్ని మేము నీ హస్తాలోనికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. నీ ఉద్దేశాలు ఈ సంవత్సరం అంతా, నీ ప్రణాళిక ఈ సంవత్సరం అంతా అయ్యా మా జీవితంలో నెరవేర్చబడును గాక. మమ్మల్ని సిద్ధపరచయ్యా ఒక లెవెల్ అయ్యా మా యొక్క ఫెయిత్ ని ప్రభువా ఇంకా నెక్స్ట్ లెవెల్ కి మీరు తీసుకుని వెళ్ళండి. Help us to be mature, oh Father God. Help us to be wise, oh Father God. Lord, help us to take instruction from your word. Lord, what a beautiful journey. Lord, what a beautiful journey it is to walk with you. Help us, Lord, to hold your hand and walk this year, Father. We give you all the glory and honor. I thank you, Lord, for speaking to me, for speaking to us. Lord, help us to focus. Help us to obey. And Lord, help us to be people of faith, people who will pray based on your power, based on your character, based on who you are in our lives. We love you, Lord. We give ourselves into your hands. In Jesus' most exalted name we ask and pray. Amen.